హాయ్ అండి. ఇదైతే ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవడంతోనే బయటంతా చిమ్మేసి నీట్‌గా కడిగేసి ముగ్గైతే పెట్టేశానండి. ఇంక ఇల్లంతా కూడా నీట్‌గా చిమ్మేసిన తర్వాత తుడిచేస్తున్నాననమాట. ఇంక పాప అయితే కార్టూన్స్ చూస్తుంది. బాబు అయితే వీడియో తీస్తున్నాడండి. ఇంక నీట్‌గా తుడిచేశాను మొత్తం అంతా కూడా. ఇద్దరైతే నిద్ర లేవడంతోటే కార్టూన్స్ అయితే పెట్టుకొని చూస్తున్నారనమాట ఇద్దరు కూడాను. ఇవాళ అంట్లు కూడా పెద్దగా ఎక్కువ లేవండి. అందుకోసం మార్నింగ్ లేవగానే అయితే కడిగేసేసాను అనమాట. అంట్లు కడిగేసి శుభ్రంగా గ్యాస్ స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి పాపకి పాలు పోసిద్దామని పాలైతే పెట్టాను. బాబు అయితే నాకు వద్దు మమ్మీ అని అయితే అన్నాడు. ఇంకా పాపకు ఒక్కదానికే పాలైతే కలిపిద్దామనేసి కాసేస్తున్నాను అనమాట. పాప అయితే బూస్ట్ వేస్తే వద్దంటుందండి. ప్లెయిన్గానే వైట్ పాలే తాగేస్తుంది అనమాట. చూసారు కదా, షుగర్ వేస్తే పాలైతే హ్యాపీగా తాగేస్తుందండి బూస్ట్ వేయకున్నా కూడా. ఇంకా బనానా అయితే ముక్కలుగా కట్ చేసి మమ్మీ నాకైతే అని అనింది. బనానా తినమంటే మామూలుగా తింది కదండి, ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి ఫోర్క్ వేసిస్తే హ్యాపీగా తింటుందనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదండి పాప. పాలు అరటిపండుతోనే సరిపోయిందనమాట. బాబు అయితే టిఫిన్ చేసేసాడు. ఇంకా నేనైతే ఫ్రెష్ చేసేసి ఈరోజు శ్రీరామనవమి కాబట్టి వడపప్పుకి పెసరపప్పు నీట్‌గా వాష్ చేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పానకం చేసేద్దామనేసి బెల్లాన్ని మొత్తం ఈ విధంగా తురిమేసి ఒక చెంబులోకి వాటర్ అయితే తీసేసుకొని తురిమిన బెల్లం అంతా కూడా వాటర్లోకి అయితే వేసేసానండి. వేసేసుకొని శుభ్రంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా ఒక హాఫ్ నిమ్మ దెబ్బ కూడా ఈ పానకంలో పిండేసేసుకొని ఒక 4-5 మిరియాలు, ఒక 4-5 ఇలాచీ కూడా వేసి కచ్చపచ్చగా దంచేసుకుందామండి. దంచేసుకొని ఆ పానకంలో వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తీయగా ఘాటుగా మంచిగా స్మెల్ వస్తుంది మిరియాలు వేయడం వల్ల. ఈ విధంగా మొత్తం అంతా వేసేసి ఒకసారిగా మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమేనండి. ఫైనల్గా పానకం అయితే రెడీ అయిపోయాయన్నమాట. ఎంతో ఇష్టమైన శ్రీరాముల వారికి పానకము. ఇంకా మామిడాకులు అయితే కడదామనేసి బయట పెట్టేద్దాము, వాకిలి అటువైపు ఇటువైపు అనేసి బయటకు వెళ్తున్నానండి. నిన్న చెప్పాను కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో అయితే తీసుకొచ్చాను అనమాట. 10 రూపీస్ అయితే తీసుకున్నారు ఆ మామిడాకులకి. ఇంకా అటువైపు ఇటువైపు పెట్టేద్దాము అనేసి పెట్టేస్తున్నాను గుమ్మానికి, అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా. పిల్లలకైతే ఇంకా స్నానం చేయించలేదు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానం చేయించేద్దామనేసి నేను పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బయట కూడా పెట్టేద్దామనేసి బయట పెడుతున్నాను అనమాట. బయట పెట్టినా కనిపించవండి. మనీ ప్లాంట్, తమలపాకు మొక్క ఆల్రెడీ ఆ గ్రిల్స్ అంతా కూడా అల్లుకోపోయాయి అనమాట. గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది పచ్చగా ఉదయం లేవగానే. ఇంక ఈ విధంగా పెట్టేసేసిన తర్వాత దీపారాధన సామాన్ అంతా కూడా తోమేస్తున్నానండి. ఇవి నేను వీక్లీ ట్వైస్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట, వారానికి 2 సార్లుగా. అందుకోసం ఎక్కువగా నల్లగా ఏమి ఉండవండి, త్వరగానే జిడ్డు అంతా వదిలిపోతుంది అనమాట. చూసారు కదా, పీతాంబరి కొంచెం నిమ్మకాయ కూడా పిండానండి. కాబట్టి ఎంత జిడ్డున్నా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా వదిలిపోతుంది అనమాట. తెల్లగా కూడా మెరిసిపోతాయండి, రాగివి కానివ్వండి ఇత్తడివి కానివ్వండి. ఇప్పుడు అది రాగి చెమ్ము చాలా నల్లగా అనిపించింది కదండి. మనము వీక్లీ ట్వైస్ తోమినా నల్లగా అయిపోతాయి అన్నమాట త్వరగా రాగి పాత్రలు, ఇత్తడి వాటికంటే కూడా. ఈ విధంగా మొత్తం అంతా పీస్తో తోమేసి కొంచెం చేత్తో అయితే స్క్రబ్ చేసినట్టు అనేసి త్వరగా అయితే మురికైతే వదులుతుందండి జిడ్డు కూడా, పీచుతో కంటే కూడా. ఈ విధంగా పీస్తో మొత్తం తోమేసిన తర్వాత చేత్తో కూడా నేను స్క్రబ్ చేసినట్టు మొత్తం అంచులన్నీ కూడా క్లీన్ చేసేస్తానన్నమాట. ఎక్కడైనా లోపల అంచులు అంతా కూడా నీట్గా వచ్చేస్తాయండి ఈ విధంగా చేయడం వల్ల. ముందుగా లెమన్ వేసి రుద్దేశాను అనమాట, జిడ్డంతా వదులుతుందనేసి. తర్వాత ఈ పౌడర్తో అయితే నీట్గా క్లీన్ చేస్తున్నాను. బాగా ఫ్రెష్గా వచ్చేస్తాయండి, నీట్గా మెరిసిపోతాయి అన్నమాట తలతల. చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట, జిడ్డు ఏం లేకుండా మంచిగా వచ్చేస్తాయి. ఇవి రాగివి త్వరగా బ్లాక్గా అయిపోతాయండి, ఎంత బ్లాక్ అయినా త్వరగా వదిలిపోతుంది అనమాట జిడ్డు అనేది, మురికి. చూసారు కదా, ఈ చెమ్ము అయితే కలిసి మెట్లగా అయిపోయింది నల్లగా.
మనం ఇప్పుడు తోమగానే షైన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎంత నల్లగా అయినా రాగి పాత్రలు త్వరగా కలర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట పీతాంబరి నిమ్మకాయ వేయడం వల్ల. ఈ విధంగా స్క్రబ్బర్తో కాసేపు రుద్దేసి చేత్తో కాసేపు రుద్దేస్తానండి. చేత్తో రుద్దడం వల్ల త్వరగా అయిపోతాయి అన్నమాట, జిడ్డు అనేది త్వరగా వదిలిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా 1 బై 1 అయితే దీపారాధన సామాన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగా వచ్చేసాయండి, బాగా షైన్ అవుతున్నాయి అన్నమాట. ఇందాక చూసారు కదా అసలు ఎంత దిమ్ముగా జిడ్డు జిడ్డుగా నల్లగా ఉందన్నమాట ఆ కలశము. ఇప్పుడు చూసారు కదా ఎంత షైన్ అవుతుందో. నిమ్మకాయ పీతాంబరి వల్ల భలే షైన్ అవుతుందండి. పీతాంబరి లేకపోయినా ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను వంట సోడా యాడ్ చేసుకుంటే చాలా, నిమ్మకాయ కలుపుకుంటే భలే షైన్ అవుతాయండి. ఫైనల్గా దీపారాధన సామాన్ అంతా క్లీన్ చేసేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇందాక చూపించాను కదా వడపప్పు పానకం కూడా పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా పాప అయితే మష్రూమ్ కర్రీ అయితే చేయమనింది అనమాట. తనకైతే చాలా ఇష్టం అండి. మార్నింగ్ దోశలోకే చేయమనింది. నాకైతే టైం కుదరక నేను చేయలేదనమాట. దోశలోకి చపాతీలోకి చాలా బాగా తింటారండి వాళ్ళు మష్రూమ్స్ కర్రీ. పిల్లలిద్దరు కూడా చాలా బాగా తింటారనమాట. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండిచ్చేసి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేయించేసుకొని చల్లారిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసి పేస్ట్ లాగా పట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది అనమాట. చపాతీ, పూరి, దోశలోకి కానివ్వండి. మా పిల్లలైతే దోశలోకి చాలా ఇష్టంగా తింటారండి. మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కూడా అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకోవడమేనండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.